రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచకలపాడులోని విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న హన్సిక అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన హన్సిక చదువు ఒత్తిడి వల్ల కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇక తీవ్ర గాయాలైన హన్సికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హన్సిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్సికనే మెడికల్ విద్యార్థిని హాస్టల్ పై నుంచి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక హన్సిక చదువు ఒత్తిడి వల్ల కాలేజీ బిల్డింగ్ పై నుంచి కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు చెప్పండి, హన్సిక చదువు ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కేవలం అదే రీజన్ అంటారా, లేకుంటే ఇతరాతర కారణాలు ఏమైనా ఉన్నాయా? వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే మనకు అందిన సమాచారం మేరకైతే ఏదైతే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అంచెకైతే చదువు ఒత్తిడి కారణంగా పడినట్టు చెప్తా ఉన్నారు. బట్ ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయా లేదా ఏదైనా లవ్ అఫైర్ ఉందనేది ఇంకా మనం తేలాల్సింది. అయితే ఈ రోజు ఉదయం అయితే ఏదైతే విశ్వభారతి కాలేజీలో చదువుతున్న ఈయన అనంతపురం వాసి యాక్చువల్ గా అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్తున్న దాన్ని బట్టి ఏం జరిగిందో తెలియదని వాళ్ళు కూడా అనుమానాస్పదంగానే చెప్తా ఉన్నారు. బట్ ఈ అమ్మాయి ఈ రోజు ఉదయం అయితే అంటే కాలేజ్ భవన్ మీకి అక్కడ నుంచి కింద పడడం జరిగింది. అంటే ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై అంటే ప్రస్తుతం కోలుకోలేని స్థితిలో ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతా ఉంది. బట్ దీనికి కారణం మేజర్ గా విద్య లేదా చదువు ఒత్తిడా, లేకపోతే ఆర్థిక సమస్యలా, లేకపోతే లవ్ అఫేరా, ఇతరత్ర కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనేది ఆ యాంగిల్ పోలీసులైతే విచారణ చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు సంఘటన స్థలం పోలీసులు చేరుకుని పూర్వపరాలు అయితే సేకరిస్తున్నారు. అయితే బసవరాజు చెప్పండి, దీనికి సంబంధించి కాలేజీ యాజమాన్యం హన్సిక ఆత్మహత్యకు సంబంధించి ఏమైనా మాట్లాడడం జరిగిందంటారా? కాలేజ్ యాజమాన్యం అసలు మీడియాని అలౌ చేయట్లా, జరిగిన ఘటనపై వాళ్ళు వాయిస్ కూడా ఇవ్వట్లే. అది మరి ఎందుకు గోప్యంగా ఇస్తున్నారో మనకు అర్థం కాని పరిస్థితి. బట్ పేపర్ వాళ్ళు మీడియా వాళ్ళు అందరూ వెళ్ళినా కూడా జరిగిన ఇన్సిడెంట్ అయితే వాళ్ళు పూర్తిగా చెప్పట్లేదు. మరి పోలీసులకు ఏం చెప్పారో పోలీసులు కూడా గోప్యంగానే ఉంచుతున్నారు. ఇంకా దర్యాప్తులో ఉంది, వాస్తవం ఏంటో తెలుసుకుంటున్నాము, ఘటన స్థలం చేరుకున్నాము, అంటే డిఎస్పీ స్థాయి అధికారులు వచ్చాక పూర్తి వివరాలు చెప్తామని చెప్తా ఉన్నారు. రైట్ బసవరాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెజవాడలో ఉగ్ర కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సిమి సానుభూతి పరుల గురించి 2 నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాల నుంచి బెజవాడ పోలీసులకు సమాచారం అందింది. ఇక కేంద్ర నిఘా సంస్థ 4 అనుమానితులను గురించి సమాచారం ఇచ్చింది. మరో 6 అనుమానితులను స్థానిక పోలీసులు గుర్తించారు. మొత్తం 10 మంది కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. 10 మంది గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బిపేట ప్రాంతాల్లో వేర్వేరు పనులు చేస్తున్నట్లు గుర్తించారు. ఇక ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు చేయడం లేదని నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా మావోయిస్టులకి షెల్టర్ జోన్ గా బెజవాడ నిలిచింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెజవాడలో ఉగ్ర కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సిమి సానుభూతి పరుల గురించి 2 నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాల నుంచి బెజవాడ పోలీసులకు సమాచారం అందింది. ఇక కేంద్ర నిఘా సంస్థ 4 అనుమానితుల గురించి సమాచారం ఇచ్చింది. మరో 6 అనుమానితులను స్థానిక పోలీసులు గుర్తించారు. మొత్తం 10 మంది కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు.
చూడొచ్చు. అమరావతి బెజవాడ ఉగ్రవాది కదలికలు సెమీతో సంబంధాలపై కేంద్ర నిఘాలు అయితే వర్గాల సమాచారం అందుకుంటున్నాయి. సమాచారంతో పరిశీలన కూడా మొదలు పెట్టాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా 10 మంది అనుమానితులను గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. వారి కదలికలపై కూడా నిఘా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మన కాశ్మీర్ లో జరిగినటువంటి దాడులు చూడొచ్చు. 29 మంది ప్రాణాలు బలిగొన్నారు. దాంట్లో ఇద్దరు మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు కూడా చనిపోయినటువంటి పరిస్థితి చూసాము. వాళ్ళు కనీసం కనికరం లేకుండా కూడా అక్కడ మరి వాళ్ళ మతాలను అడిగి మరీ హత్య చేసినటువంటి సంఘటన మనం చూసాం. అది ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. అటువంటి నేపథ్యంలో అయితే ఇప్పుడు కేంద్ర కదలికల నిఘా వర్గాల కదలిక అయితే పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టం చేశారు. ఎక్కడెక్కడ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క ఉన్నారో వాళ్ళపై కూడా పూర్తి స్థాయిలో కూడా నిఘాలు పెంచినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే విజయవాడలో ఇప్పటికే 4గురిని గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. సుదూర ప్రాంతంలో మరో 6గురిని కూడా గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఏసీ మెకానికులు, మసీదుల దగ్గర భిక్షాటన, అదేవిధంగా బడ్డీ కొట్లలో పనిచేసే వాళ్ళు. ఒకప్పుడు నక్సల్ తర్వాత మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా బెజవాడ ఉండేది. అయితే ఇప్పుడు నగరంలో మరి ఇస్లామిక్ ధార్మిక సంస్థలు కూడా కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొంతమంది ఎక్కడైతే ఈ పనులు చేసే వాళ్ళు ఉంటారో షెడ్లలో కానీ, అదేవిధంగా ఏసీ మెకానికులుగా కానీ, అక్కడ ఉన్నటువంటి బైక్ మెకానికులుగా కానీ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఆశ్రయం పొందుతూ కూడా ఇటువంటి కార్యకలాపాలకి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా నిఘా వర్గాలు అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కూడా కఠినంగా ఉండాల్సిన అవసరం అయితే, ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి దానికి సంఘటన ప్రధాన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటిది ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలు అయితే కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి బెజవాడలో ఒక 10 మందిని కూడా గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళని పూర్తిస్థాయిలో కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక ఏసీబీ రైడ్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా పట్టణంలోని ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. సస్పెండ్ అయిన జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ షాషా ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేస్తూ షాషా ఏసీబీ అధికారులకు పట్టుబట్టాడు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఇంట్లో, ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని పలు ఆరోపణలు రావటంతో జిల్లా షాషా ఇంట్లో, అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూ పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆయన ఇంట్లో మేము చెక్ చేస్తున్నాము. ఖమ్మం నుంచి వచ్చిన టీము. నెక్స్ట్ వాళ్ళ బంధువులు కూడా అంత సైమల్టేనియస్ అంత రైట్స్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. బ్రాహ్మణి, మహబూబాబాద్ జిల్లాలో అవినీతి అధికారి పెద్ద మొత్తంలో ఏసీబీ అధికారులు పట్టుబడ్డ పరిస్థితి. ఈ రోజు ఏసీబీ అధికారులు అయితే ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా అధికారి రవాణా శాఖలో ఉన్నటువంటి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావు అని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని తెలుస్తుంది. ఏజెంట్ల నుంచి సుమారుగా 45,100 రూపాయల నగదు తీసుకున్నట్టు, 16,500 రూపాయలు నూతన లైసెన్స్ రెన్యువల్ కోసం తీసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. బిజినెస్ కు సంబంధించిన కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్లను పనిచేసే ఉద్యోగులు డిక్లరేషన్ కన్నా ఎక్కువ నగదు లభ్యం కావడంతో దీనిపై పూర్తిగా అధికారులను కూడా ఏసీపీ అధికారులు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎక్కడి నుంచి వచ్చిన పైసలు ఎట్లా వచ్చినాయని చెప్పేసి పూర్తిగా సమాచారం తీసుకుంటున్నారు. ఏసీపీ అధికారులు తెలిపిన సందర్భంగా ఏసీపీ డిఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ రవాణా కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయి, అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చింది. ఆ నేపథ్యంలో సిబిఐ ఆదేశాల దాడులతో నిర్వహించామని చెప్తున్న పరిస్థితి. 6 ఏజెంట్లను జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావు అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఆ నగదు పలు కాగితాలకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా వాళ్ళు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణ్ అయితే ప్రధానంగా ఎప్పటి నుంచో మహబూబాబాద్ జిల్లాలో ఏసీపీ అధికారులు అయితే దీనిపై ఫోకస్ పెట్టిన పరిస్థితి. రవాణా శాఖ కార్యాలయంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి, కోట్లాది రూపాయలు దండుకుంటారని చెప్పేసి పూర్తిగా సమాచారం రావడంతో కొంతమంది అధికారులు వీళ్ళకు సుత్తుగా మారడంతో పూర్తిగా ఇప్పటికే లక్షలాది రూపాయలు దండుకుంటున్న పరిస్థితి. దాంట్లో భాగంగానే ఇవాళ ఏసీపీ అధికారులు రైడ్ చేసిన పరిస్థితి. పూర్తిగా విలువైన కాగితాలు, కొంత అమౌంట్ నగదు రూపాయలు కూడా దొరికిన పరిస్థితి. దీనిపై కేసు నమోదు చేస్తారు, మరింత విచారణ చేసిన పరిస్థితి. అయితే భాస్కర్ చెప్పండి, మరో రోజు కూడా కొనసాగే అవకాశం ఉందంటారా ఏసీబీ సోదాలు? ఏసీపీ అధికారులు గౌస్ పక్ష సంబంధించి ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, ఎక్కడ ఏకకాలంలో ఆ ఆస్తులపై దాడులు చేసే అవకాశం ఉంది.
ఇవేనా ఇంకేమైనా ఉన్నాయని చెప్పి వాళ్ళ రిలీజ్ బంధువులు కూడా సోదాలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది. అది నిజంగానే ఇంకా ఎక్కడెక్కడి నుంచి సోదాలు చేసే అవకాశం లేదు. ఒక టీములుగా ఏర్పాటు చేసే అవకాశం అవుతుంది. రామన్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాంద మండలం మల్లాపూర్ గ్రామంలో దారుణం చోచేసుకుంది. ఓ కసాయి తండ్రి కన్నె కొడుకును నరికి చంపాడు. మల్లాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న తండ్రి ఎర్రన్న తన కొడుకు అశోక్ ను గొడ్డలితో నరికి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాంద మండలం మల్లాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి తండ్రి కన్నె కొడుకును నరికి చంపాడు. మల్లాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న తండ్రి ఎర్రన్న తన కొడుకు అశోక్ ను గొడ్డలితో నరికి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రైచికా పాల్కా ఉగ్ర ఘటనపై పాకిస్తాన్ కు మద్దతు పలికారన్న కారణంపై అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు సీఎం హిమంత వెల్లడించారు. అమినుల్ వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఏఐయూడీఎఫ్ ప్రకటించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా అమినుల్ వ్యక్తిగతమని అంది. ఇక ఉగ్రదాడిపై పాకిస్తాన్కు ఏ విధంగా మద్దతు పలికినా వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హిమంత హెచ్చరించారు.